సో ఫ్రెండ్స్, చాలామంది అడిగే క్వశ్చన్ 2 or more సబ్జెక్ట్స్ అప్లై చేసిరా, ఓకేనా? సో ఈ డౌట్ ఆల్రెడీ నన్ను చాలామంది అడిగింది. ఈరోజు ఒక 4-5 మెసేజ్ చేశారు. జస్ట్ ఇంతకుముందుగా ఈ వీడియో రికార్డ్ చేసే ముందు కూడా ఒక బ్రదర్ అన్న వీడియో చేయండి అని చెప్పిండు. సార్ నాకు ఈ టాపిక్ మీద వీడియో చేద్దామనే లేదు యాక్చువల్గా, ఎందుకంటే అందరికి తెలుసు అనుకున్నా, బట్ తెలియదు, చాలామందికి తెలియదు, అందుకే చేస్తున్నా. ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ ఉంటారు, ఎంఏలో కానీ, లేదంటే ఎంకామ్లో కానీ, లేదంటే ఎంఎస్సీలో కానీ, ఓకే? మొత్తం మనకు నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ ఒక 8 సబ్జెక్టుల వరకు చేయొచ్చు. సో ఒక్కొక్కరు 5 సబ్జెక్టులు అప్లై చేసుకొని రాశారు, 6 సబ్జెక్టులు అప్లై చేసుకొని రాశారు, కొందరు 3, కొందరు ఎంఏ రాశారు, కొందరు ఎంఏ అండ్ ఎంకామ్ రాశారు, ఎంఏ హిస్టరీ అండ్ ఎంకామ్, కొంతమంది ఎంఎస్సీ మ్యాథ్స్ మళ్ళీ ఎంఏ హిస్టరీ, కొంతమంది ఎంఏ ఇంగ్లీషు ఎంఏ హిస్టరీ, కొంతమంది ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఎస్సీ. అట్లా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు రాసుకున్నారు. 2 కోర్సెస్ 3 కోర్సెస్, కొంతమంది 4 కోర్సెస్, కొంతమంది 5 కోర్సెస్ కూడా మనకి సిపిగేట్లో రాశారు. ఎందుకు? సో 99% ఎందుకు అంటే ఏదో ఒక దాంట్లో మంచి ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తే ఏమవుతుంది, క్యాంపస్లో సీట్ వస్తుంది, ఆ పర్పస్లో రాశారు. ఇందులో కొందరు అట్టర్ ఫ్లాప్ అయ్యారు, ఓకేనా? అట్టర్ ఫ్లాప్ అంటే 4 సబ్జెక్టులు రాశారు, 4 సబ్జెక్టులలో 30-40 మార్కులు వచ్చినాయి, ఓకేనా? ఒక్కదాని మీద కరెక్ట్ ఫోకస్ చేయలేరు, ఒక్కదాని మీద కరెక్ట్ ఫోకస్ చేసిన వాళ్ళకే మార్కులు వచ్చినాయి, ఓకే? కొంతమంది మల్టీ టాలెంటెడ్ ఉన్నారు, వాళ్ళకి నాలెడ్జ్ మంచిగా ఉంది. సో 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు వస్తే 2-3 సబ్జెక్టులలో టాప్ స్కోర్ చేశారు, ఓకే? ఇక ఇంకా కొంతమంది అయితే ఏఐహెచ్సి అని ఉంటుంది, ఏఐహెచ్సిఏ యాన్షియంట్ ఆర్కియాలజీ ఇండియన్ హిస్టరీ అని ఉంటుంది. ఆ కోర్స్ ఓన్లీ ఉస్మానియాలోనే ఉంది, ఆ కోర్స్ అప్లై చేసారు, సీట్ వస్తుందని. అది ఉస్మానియాలోనే ఉంది. 40 మార్కులు 50 మార్కులు వస్తే ఎడికెళ్ళి వస్తుంది సీట్. అది తెలంగాణ మొత్తం ఓన్లీ ఉస్మానియాలో ఉంది. సీట్లో 30 సీట్లే ఉన్నాయి. లింగ్విస్టిక్స్ ఉంటుంది, లింగ్విస్టిక్స్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుంది, ఎక్కడ లేదు. దానికి అప్లై చేసుకున్నారు. ఏఐహెచ్సి అప్లై చేసారు, లింగ్విస్టిక్స్ అప్లై చేసారు, లైబ్రరీ సైన్స్ అప్లై చేసారు. 3 సబ్జెక్టులు. చాలామంది చూసిన 3 తిప్పి కొడితే 50 మార్కులు కూడా రాలేవు. ఎట్లా వస్తుంది? డబ్బులేమో బొక్క, ఓకే? సో ఎనీవే, క్వశ్చన్ ఏంటంటే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్, నువ్వు ఎన్ని సబ్జెక్టులు అప్లై చేసినావో ఎన్ని సబ్జెక్ట్ ర్యాంక్ అనేది రావాలి, ఓకేనా? సో ర్యాంక్ అనేది వస్తే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పార్టిసిపేషన్ చేయొచ్చు. మనం ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ అంటే ఇదే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్. పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ నీకు ర్యాంక్ రావాలి. ఆ ర్యాంక్ వచ్చిందా లేదా తెలుసుకోనికి రిజల్ట్ వస్తుంది. ఇంకొక 3-4 డేస్ అంతే రిజల్ట్స్ వస్తుంది. రిజల్ట్స్ వచ్చినాక ర్యాంక్ వచ్చిందంటే నువ్వు క్వాలిఫై అయినట్టు. నువ్వు ఎన్ని సబ్జెక్టులు క్వాలిఫై అయితే అన్ని సబ్జెక్టులకి నువ్వు కౌన్సిలింగ్లో పార్టిసిపేషన్ చేయొచ్చు, ఓకే? 2 or more సబ్జెక్టులను అందుకే పెట్టినా, ఓకేనా? 2 or more సబ్జెక్ట్ అప్లై చేసిన వాళ్ళ కోసం ఈ వీడియో. ఒక్క సబ్జెక్ట్ అప్లై చేసుకుంటా అంటే ఒక సబ్జెక్టు క్వాలిఫై అయిన వాళ్ళు ఒక సబ్జెక్టు పెట్టుకోరు. బట్ 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు రాసిన వాళ్ళు 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు లేదా 4 సబ్జెక్టులు క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటే ఆ 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు అన్నిటికి కౌన్సిలింగ్ పెట్టుర్రి, ఓకే? సో ర్యాంక్ కార్డ్ రావాలి. ర్యాంక్ వచ్చింది అంటే మీకు 2 ర్యాంకులు వచ్చినాయి, 3 ర్యాంకులు వచ్చినాయి. 3 సబ్జెక్టులు రాస్తే 3 సబ్జెక్టులు క్వాలిఫై అయితే 3 సబ్జెక్టులు ర్యాంకులు వస్తాయి. సో ర్యాంకులు వస్తే ఏమవుతుంది? సర్టిఫికేషన్ వెరిఫికేషన్ 3కి పెట్టుకోవచ్చు. 3కి సెపరేట్ కావాలి, సెపరేట్గా డబ్బులు కట్టాలి. మనీ మెయిన్గా, ఈ మనీతో పెద్ద ప్రాబ్లం ఉంటుంది. అప్లై చేసేటప్పుడు కూడా వందల కథం అవుతాయి. 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు 4 సబ్జెక్టులు 5 సబ్జెక్టులు అప్లై చేస్తే. ఇప్పుడు సెపరేట్గా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా సెపరేట్ ఉంటుంది. డబ్బులు కట్టి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ దేనిది దానికే ఉంటుంది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎట్లా అంటే మన ర్యాంకు, మన హాల్ టికెట్ నెంబర్ కొట్టి లాగిన్ కావాలి. 300 ఏమో ఉంటుంది, అది కట్టి సర్టిఫికేట్లు అన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఇది అట్లుంటుంది అన్నట్టు. ఇప్పుడు ర్యాంకును హాల్ టికెట్ నెంబర్ దేని దానికే ఉంటుంది కదా. నువ్వు 2 సబ్జెక్టులు అప్లై చేస్తే దేని దానికే ర్యాంక్ ఉంటుంది, 3 సబ్జెక్టులు అప్లై చేస్తే దేని దానికే ర్యాంక్ ఉంటుంది, దేని దానికే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. సో సెపరేట్గా ఇండివిజువల్గా ఏ సబ్జెక్ట్ హాల్ టికెట్, ఆ సబ్జెక్ట్ హాల్ టికెట్ ఎంటర్ చేసి ఆ సబ్జెక్ట్ ర్యాంక్ ఎంటర్ చేసి సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. మళ్ళీ సెకండ్ సబ్జెక్టు లాగిన్ కావాలి, ర్యాంక్ తోటి హాల్ టికెట్ నెంబర్ తోటి సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. మళ్ళీ 3rd సబ్జెక్టు, 4th సబ్జెక్టు, 5th సబ్జెక్టు, అట్లా ఎన్ని సబ్జెక్టులు వస్తే అన్ని సబ్జెక్టుకి ఇండివిజువల్గా కౌన్సిలింగ్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అన్ని సబ్మిట్ అయిన తర్వాత స్టేటస్ చెక్ చేస్తూ ఉండాలి. ఇలా సబ్మిట్ చేసినావా, రేపు చెక్ చేయాలి, ఎల్లుండి చెక్ చేయాలి. అవి అప్రూవ్ అయినాయా, రిజెక్ట్ అయినాయా. అప్రూవ్ అయితే వెబ్ ఆప్షన్స్ డేట్స్ వరకు మీరు డైరెక్ట్ లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అప్రూవ్ కాకపోతే ఏదో ఒక సర్టిఫికేట్ రిజెక్ట్ అవుతుంది. ఆ రిజెక్ట్ అయిన పర్టికులర్ డాక్యుమెంట్ని మళ్ళీ రీఅప్లోడ్ చేయమంటుంది. ఏదైనా సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేసింది చక్కగా లేకపోతే అది రీఅప్లోడ్ చేయమంటుంది. సో దట్ అది రీఅప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి. ఆ ఇచ్చిన గివెన్ టైం 10 రోజులు టైం ఇస్తారు. ఆ 10 రోజులలోనే ఇదంతా జరుగుతుంది. సో అన్నిటికీ అయిపోయింది. నెక్స్ట్ అన్నీ అప్రూవ్ అయిపోయినాయి. ఇప్పుడు నేనే 3 సబ్జెక్టులు రాసిన, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నేను ఒకటి రాసిన చెప్తున్నా ఎగ్జాంపుల్. 3 సబ్జెక్టులు రాస్తే 3 సబ్జెక్టులు కౌన్సిలింగ్ పెట్టిన, 3 సబ్జెక్టుల సర్టిఫికెట్లు అన్నీ అప్రూవ్ అయిపోయినాయి. 3 సబ్జెక్టులకి వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా? సో వెబ్ ఆప్షన్స్ 3 సబ్జెక్టులకి
వెబ్ ఆప్షన్స్ కూడా 3 సబ్జెక్టులకి పెట్టుకోవచ్చు. 3 సబ్జెక్టులకి మన ఇష్టం, ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే అన్ని పెట్టండి. ఫస్ట్ పేజ్ కాబట్టి ఎక్కువనే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఇక మన ర్యాంకుని బేస్ చేసుకొని ఎన్ని పెట్టాలనేది అప్పుడు ఉంటుంది. ర్యాంక్ వచ్చిన తర్వాత కొన్ని ఎక్కువనే పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్, ఎందుకంటే ఫస్ట్ పేజ్ కదా. ఒకవేళ మిస్ అయింది అనుకో మళ్ళీ సెకండ్ పేజ్లో దొరకడం కష్టం. అందుకే ఫస్ట్ పేజ్లో ఎక్కడిదాకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆర్డర్ వైజ్ ఇస్తారు. నువ్వు 100 వెబ్ ఆప్షన్స్ పెట్టినా నీకు ర్యాంకు మంచుకుంటే నువ్వు పెట్టిన ఫస్ట్ ప్రిఫరెన్సే నీకు వస్తుంది. ఒకవేళ ఫస్ట్ ప్రిఫరెన్స్ రాకపోతేనే సెకండ్ ప్రిఫరెన్స్కి వెళ్తారు. ఓకేనా, డైరెక్ట్ పోయి 100 ప్రిఫరెన్స్ పెట్టిన కాలేజ్ ఇవ్వండి, నీకు ఆర్డర్ వైజ్ వెళ్తారు. ఫస్ట్ ప్రిఫరెన్సే నీకు ర్యాంకు మంచుకుంటూ వస్తుంది. అది రాకపోతేనే సెకండ్ ప్రిఫరెన్స్కి వెళ్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ రాకపోతేనే థర్డ్ ప్రిఫరెన్స్కి వెళ్తారు. సో ఎన్ని ఎక్కువ పెట్టుకుంటే అన్ని బెటర్, నీకు ర్యాంక్ ఎక్కువ తగ్గట్టు వస్తుంది అన్నట్టు ఏదో ఒకటి. క్లియర్? సో ముచ్చట ఏంటంటే 3 వెబ్ ఆప్షన్స్ కూడా 2 or more సబ్జెక్ట్స్. ఎన్ని వెబ్ ఆప్షన్స్ అంటే ఎన్ని సబ్జెక్టులకు అయితే అన్ని సబ్జెక్టులకు వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. అలాట్మెంట్లు కూడా అట్లే అవుతాయి. ఓకేనా, అలాట్మెంట్ ఉంటుంది కదా మనకి. అలాట్మెంట్ కూడా నువ్వు అప్లై చేసిన 2-3 సబ్జెక్టులు ఉంటాయి కదా, 2-3 సబ్జెక్టులకు అలాట్మెంట్ అవుతుంది. అలాట్మెంట్ అయిన తర్వాత అప్పుడు నీకు 2 సబ్జెక్టులు రాసినావా, 3 సబ్జెక్టులు రాసినావా, 4 సబ్జెక్టులు రాసినావా, అన్నిటికీ అలాట్మెంట్లు అవుతాయి. ఓకే, నీకు ర్యాంకు నువ్వు పెట్టిన వెబ్ ఆప్షన్స్ పెట్టి, ఒకవేళ నీకు ర్యాంకు ఎన్నో 400-500 ర్యాంక్ వచ్చి నువ్వు ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ పెట్టే సబ్మిట్ చేసినావు అనుకో వెబ్ ఆప్షన్స్, అక్కడ సీట్ ఈజ్ నాట్ అలాటెడ్ అని పడుతుంది. ఓకేనా, సీట్ అలాట్మెంట్ కాలేదని పడుతుంది. అట్లా కూడా పడుతుంది, ఎందుకంటే నీకు వచ్చిన ర్యాంక్కి తగ్గట్టు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఒకవేళ నీకు 500-600 ర్యాంక్ వచ్చిన ఓన్లీ ఉస్మానియా ఒకటే పెట్టి సబ్మిట్ చేస్తే పక్కా వస్తా అనుకున్నావు అనుకో, రాదు. యువర్ సీట్ ఈజ్ నాట్ అలాటెడ్ అని పడుతుంది అక్కడ. సో సిచ్యువేషన్ అట్లుంటుంది. ఇక అలాట్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. 3 పోయి జాయిన్ కారాదు. 2 సబ్జెక్టులు రాసినా 3 సబ్జెక్టులు రాసినా కానీ 3 సబ్జెక్టులలో 2 సబ్జెక్టులలో పోయి జాయిన్ కారాదు. ఏదో ఒకటి ఫైనల్గా అలాట్మెంట్ అయిన తర్వాత సెలెక్ట్ చేసుకొని దానికి సెల్ఫ్ రిపోర్ట్ కొట్టాలి. సెల్ఫ్ రిపోర్ట్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ అంటే సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్లో 800 చూపిస్తుంది. ఆ 800 డబ్బులు కట్టి, స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళకి 800, స్కాలర్షిప్ రాని వాళ్ళకి ఆ కోర్స్ ఫీజు మొత్తం చూపిస్తుంది 30,000 20,000. అది కట్టి మనము అలాట్మెంట్ ఆర్డర్లో డబ్బులు కట్టిన తర్వాత సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఆన్లైన్లో కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ రిసిప్ట్ అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్ తీసుకొని టీసీ పట్టుకొని పోయి కాలేజీలో జాయిన్ కావాలి. సో 2 లేదా 3 సబ్జెక్టులు 4 సబ్జెక్టులు అప్లై చేసుకున్న వాళ్ళు అన్నిటికీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, అన్నిటికీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆఫ్టర్ అలాట్మెంట్ యూ మస్ట్ చూజ్ ఓన్లీ 1 సబ్జెక్ట్ అండ్ దానికి సెల్ఫ్ రిపోర్ట్ కొట్టి దానిలో జాయిన్ కావాలి. ఇక రిమైనింగ్ అలాట్మెంట్ అయినా అవి క్యాన్సిల్ అయిపోతాయి అన్నట్టు ఆటోమేటికల్లీ. డేట్ అయిపోయిన తర్వాత సెకండ్ పేజ్లో అవి ఇక వేరే వాళ్ళకి ఫిల్అప్ అయిపోతాయి. ఓకే, మీకు కావాల్సింది ఒకటే కోర్సు, మీ దగ్గర ఉన్నది ఒకటే టీసీ, మీరు ఒకటే పర్సన్, ఫైనల్గా ఒకటే దాంట్లో జాయిన్ కావాలి. ఓకే, సో క్లియర్. దీని గురించి కూడా వీడియో చేయాలి అని అనుకోలేదు, బట్ చాలామందికి తెలియలేదు. నాకు వచ్చే మెసేజ్ని పెట్టుకొని మెసేజ్ని చూసి ఓకే ఇది కూడా ఒక టాపిక్ అవుతుంది కదా అని కంటెంట్ దొరికింది కాబట్టి వీడియో చేస్తున్నా. అండ్ దిస్ కంటెంట్ హోప్ఫుల్లీ హెల్పింగ్ టు యూ అని అనుకుంటున్నా. మేబీ ఇది కూడా వీడియో తీస్తారా అని కూడా అంటున్నాను, బట్ తీయాలి. ఎందుకంటే ఇవాళ పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకే, ఇప్పుడు మధ్యాహ్నం వరకే నాకు 4-5 అడిగారు, అన్న నేను 3 సబ్జెక్టులు రాసిన 2 సబ్జెక్టులు రాసిన, మరి వాటికి 2-3 సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చా అని, కౌన్సిలింగ్ చేసుకోవచ్చా అని. సో లెట్స్ మేక్ ఎ వీడియో అని చేస్తున్నా. ఎనివే ఉంటా మరి. హోప్ఫుల్లీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్. ఇన్ సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.